అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖలో అధునాతన టెక్నాలజీ కలిగినటువంటి విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఆలోచన విధానం కావున పేద బడుగు బలహీన వర్గంలో ఉన్నటువంటి ఈ పేద పిల్లలు చదువుకి దూరం అవుతున్నటువంటి తరుణంలో వాళ్ళకి పౌష్టిక ఆహారమైనటువంటి ఆహారాన్ని అందించి అదేవిధంగా నాణ్యమైనటువంటి విద్యను అందించి వాళ్ళకి ఇంటికాడ లేని విధంగా 3 పూటల వేడివేడిగా మంచి పౌష్టికాహారాన్ని అందించి 3 పూటల భోజనమే కాకుండా వాళ్ళకి ఈ మెనూ ప్రకారము చికెన్ అయితేనేమి, అదేవిధంగా గుడ్డు అయితేనేమి, వాళ్ళకి అరటిపండు అయితేనేమి, రోజు రోజుకి మెనూ ప్రకారము నాణ్యమైనటువంటి ఫుడ్ను అందించి వాళ్ళకి చిన్నపిల్లలకి పౌష్టికాహారంతో పాటు విద్యను కూడా ఒక మంచి విలువైనటువంటి విద్యను అందించాలనేటువంటి ఒక మంచి కార్యక్రమము ఈ యొక్క సాంఘిక సంక్షేమ హాస్టల్ ద్వారా అందిస్తూ ఉన్నది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి ఈ గుడియాతం రోడ్డులో ఉన్నటువంటి ఈ హాస్టల్లో ఈ యొక్క సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో చేరి ప్రతి ఒక్కరు కూడా మంచి విద్యను అభ్యసించి ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలనేటువంటి ఈ యొక్క అభియోగంతో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మేమందరూ కూడా ఈ హాస్టల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులమే. ఏది ఏమైనా విద్య చదువుకుంటే గౌరవం ఉంటుంది, చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, చదువుకుంటే విలువగా బతకచ్చు. ఈ సమాజంలో చదువుకున్న వాళ్ళకి మంచి ప్రాధాన్యత ఉంది కావున ప్రతి ఒక్కరు చదవాలని, ఈ పేదరికం నుంచి ధనవంతులు కావాలంటే, పేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదువుకుంటే మాత్రమే మీ యొక్క పేదరికాన్ని నిర్మూలించవచ్చు అనేటువంటి ఒక మంచి ఆలోచన విధానము హాస్టల్ ద్వారానే బీజం వేస్తామని మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో మీకు ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్ కూడా మనకి అందుబాటులో ఉన్నది. అదేవిధంగా మెనూ ప్రకారము మనకి డిస్ప్లేతో పాటు మెనూ ప్రకారము ఆహారాన్ని కూడా అందించేటువంటి కార్యక్రమం ఈ యొక్క హాస్టల్స్ లో అందిస్తున్నారు. అదేవిధంగా అధునాతన టీచర్స్ అంటే ట్యూషన్ మాస్టర్లు కూడా స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైము స్టడీ అవర్స్ అయితేనేమి, అదేవిధంగా వాళ్ళకి ట్యూటర్స్ కూడా ఇక్కడ కొత్త అనుభవం కలిగినటువంటి టీచర్స్ ని ఇక్కడ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆధార్ బయోమెట్రిక్ కూడా వీళ్ళకి అందించడం జరిగింది. మనకి ప్రత్యేకంగా మనకి రకరకాల సౌకర్యాలే కాకుండా వీళ్ళకి ఫుడ్ చదువే కాకుండా రాబోయే రోజుల్లో ఈ యొక్క హాస్టల్ ఎదుగుదలని, హాస్టల్ చదువుని గుర్తించి బయట దేశంలో ఉన్నటువంటి ఇక్కడ చదివి బయట ఉన్నటువంటి ఎంతో మంది స్థిరపడినటువంటి పూర్వ విద్యార్థులు డోనర్స్ గా వస్తున్నారు. కావున ప్రతి ఒక్కరికి కూడా అందించాలని ఈ యొక్క తల్లికి వందనం ఎవరైతే ఉంటారో, ఎంతమంది పిల్లలు అయితే ఉంటారో వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం స్కీమ్ కూడా వర్తించే విధంగా ఇక్కడ హాస్టల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఈ పలమనేరు నియోజకవర్గమే కాకుండా చిత్తూరు జిల్లాలో అందుబాటులో ఉన్నటువంటి ఏ మండలంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదేవిధంగా ఓసీ వాళ్ళకి కేటాయించినటువంటి సీట్లు మాత్రమే పరిమితం ఇక్కడ కలదు. ఇప్పుడు ప్రస్తుతానికి అడ్మిషన్ జరుగుతున్నాయి. కావున ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని, ఒక్కసారి వచ్చి హాస్టల్ పరిసరాలను పర్యవేక్షించండి, తర్వాత మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించండి. ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ ఈ యొక్క హాస్టల్ వార్డెన్ సార్ అయినటువంటి మధుసూదన్ రెడ్డి సార్ గారి యొక్క ఫోన్ నెంబర్ కూడా మీకు తెలియజేస్తాను. 9985477382. మరొకసారి ఈ నంబర్ ప్రమోట్ చేస్తున్నాను. మధుసూదన్ రెడ్డి సారు వసతి గృహ సంక్షేమాధికారి సార్ గారి యొక్క ఫోన్ నెంబర్ 9985477382. ఈ నంబర్ను సంప్రదించి మీరు ఆన్లైన్ లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పిల్లలకి మంచి విలువైనటువంటి విద్య హాస్టల్ ద్వారానే అందుతుందనేటువంటి ఈ పేద పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రత్యేకంగా పేరెంట్స్ ఈ హాస్టల్ను సందర్శించి మీ యొక్క చుట్టుపక్కల బంధువర్గంలో కానీ పక్క ఊర్లో కానీ మీ వాళ్ళకి అందరికీ కూడా తెలియచేయాలని, ఈ హాస్టల్ అభివృద్ధికి మీరందరూ కూడా దోహదపడతారని, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని మీరందరూ మీ పిల్లలకి అందించి ఒక మంచి ఉన్నతమైనటువంటి లక్ష్యాల వైపు పిల్లల్ని చేరవేసే దిశగా పేరెంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి చదువుకున్న పిల్లలు కానీ ఉపయోగపడతారని కోరుకుంటూ ఈ యొక్క పలమనేరు సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలుర వసతి గృహము గుడియాతం రోడ్డు. థ్యాంక్ యూ అండి.